హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెన్సెక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సెన్సెక్స్ అని చెప్పేసి అడిగారు. సో సెన్సెక్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అయితే మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి సెన్సెక్స్కి సంబంధించి ఎటువంటి కరెక్ట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కాబట్టి పైవేవి కాదు అనేది రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకి సెన్సెక్స్కి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటనేది చూస్తే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనేది దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ అండి. స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనేది ఈ సెన్సెక్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫాము. సో ఇది మనకి ముంబైలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని సెన్సెక్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఏమో నిఫ్టీ అని చెప్పేసి పిలుస్తారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని సెన్సెక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో సెన్సెక్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. సో న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం మనకి న్యూఢిల్లీలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూడొచ్చు, ఇది 2025 కాదు 2024 అనమాట. ఓకే, సో 2024కి సంబంధించినటువంటి టెన్నిస్కి సంబంధించిన క్వశ్చన్. 2024 యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఎవరు గెలిచారు? హూ ఓన్ ది 2024 యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సారా ఎరానీ మరియు ఆండ్రియా వాస్సోరీ అనేటువంటి వారు ఈ యూఎస్ ఓపెన్ 2024కి సంబంధించిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్ని గెలవడం జరిగింది, సారా ఎరానీ అండ్ ఆండ్రియా వాస్సోరీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? హూ ఓన్ ది 2024 నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పేసి అడిగారు. సో నోబెల్ పీస్ ప్రైజ్ 2024కి సంబంధించి నిహాన్ హిడాంక్యో, ఓకే, నిహాన్ హిడాంక్యో అనేటువంటి అతనికి 2024 నోబెల్ పీస్ ప్రైజ్ అయితే దక్కింది. ఈ నిహాన్ హిడాంక్యో అనేటువంటి అతను ఎవరు అంటే, సో 1945 జపాన్కి సంబంధించి న్యూక్లియర్ బాంబుకి సంబంధించినటువంటి బాధితుడు అండి, జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆయన ఒక ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. సో వరల్డ్ వైడ్గా ఫ్రీ న్యూక్లియర్ వెపన్స్ని చేయాలి అని చెప్పేసి ఆయన కొన్ని ఎఫర్ట్స్ అయితే చేశారు. సో ఆయన చేసినటువంటి యొక్క శాంతి ఎఫర్ట్స్కి ఆయనకి నిదర్శనంగా సో దీనికి సంబంధించి ఈ 2024 నోబెల్ పీస్ ప్రైజ్ అయితే దక్కిందనమాట నిహాన్ హిడాంక్యో.
నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేతుల మీదుగా ఇటీవల పోక్సో ఈ బాక్స్ అనేటువంటి ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థ ప్రారంభమైంది. దీని ద్వారా ఏ నేరాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు చేయవచ్చు? యూనియన్ మినిస్టర్ మేనకా గాంధీ రీసెంట్లీ లాంచ్డ్ ది పోక్సో ఈ బాక్స్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్. వాట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కెన్ బి రిపోర్టెడ్ త్రూ దిస్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఈ పోక్సో అనేది మీ అందరికీ తెలిసిందే, బాలల పట్ల లైంగిక నేరాలకి సంబంధించింది. సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్కి సంబంధించి ఈ యొక్క పోక్సో ఈ బాక్స్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ని కొత్తగా యూనియన్ మినిస్టర్ అయినటువంటి మేనకా గాంధీ గారు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా స్వాతంత్ర దినాన్ని జనవరి 26న పాటించింది. ఆ సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ అబ్జర్వ్ ఇండిపెండెన్స్ డే ఆన్ జనవరి 26 అని చెప్పేసి అడిగారు. సో అది ఏ ఇయర్ అంటే 1930 అండి. సో 1930 జనవరి 26న మొదటిసారి వారు స్వాతంత్రానికి సంబంధించి 1930 జనవరి 26ని మొదటి స్వాతంత్ర దినంగా జరుపుకున్నారన్నమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జూన్ 15 నుండి 17 వరకు G7 51st సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? ఇన్ విచ్ కంట్రీ విల్ ది G7 51st సమ్మిట్ బి హెల్డ్ ఫ్రమ్ జూన్ 15 to 17, 2025 అని చెప్పేసి అడిగారు. ఈ G7 సమ్మిట్ వచ్చేసి మనకి కెనడాలో జరగబోతోంది. సో 51st సమ్మిట్ అనమాట. సో జూన్ 15 నుంచి 17 వరకు 2025లో కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది ఎక్కడ? వేర్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ తెలంగాణ ఫుల్లీ ఆపరేషనల్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది రామగుండంలో అండి. సో రామగుండంలో తెలంగాణలో నీటిపై తేలియాడేటువంటి ఫ్లోటింగ్ అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంకుర సంస్థలకు మద్దతుగా స్టార్టప్ స్కూల్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి టెక్ దిగ్గజం ఏది? విచ్ టెక్ జైంట్ లాంచ్డ్ ది స్టార్టప్ స్కూల్ ఇండియా ప్రోగ్రామ్ టు సపోర్ట్ స్టార్టప్స్ ఇన్ ఇండియా? సో రైట్ ఆన్సర్ వచ్చేసి గూగుల్ అండి. సో గూగుల్ మనకి స్టార్టప్ స్కూల్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్టప్స్ ఇన్ ఇండియాని స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2025? సో రైట్ ఆన్సర్ జ్ఞానేష్ కుమార్ అండి. జ్ఞానేష్ కుమార్ ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 2025 ఫిబ్రవరిలో ఎన్నికయ్యారు. సో అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదిలో ప్రయాగ్రాజ్ వద్ద అధిక స్థాయిల ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఉనికి ప్రధానంగా ఏ కారణం వల్ల జరిగింది? వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ది హై లెవెల్స్ ఆఫ్ ఫేకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఇన్ ది గంగా రివర్ ఎట్ ప్రయాగ్రాజ్? సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి పారిశుద్ధ్య మరుగునీటి శుద్ధి లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సేవేజ్ ట్రీట్మెంట్ అనేది లేకపోవడం వల్ల సో మనకి గంగా నదికి సంబంధించి ప్రయాగ్రాజ్ అనేటువంటి ఏరియాలో ఫేకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా అనేటువంటి దాని యొక్క హై లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లుగా గమనించారనమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ నదిలో ఉన్నటువంటి వాటర్కి సంబంధించి సేవేజ్ ట్రీట్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఈ ఫేకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా అయితే హై లెవెల్స్లో పెరిగింది రీసెంట్గా కుంభమేళా టైంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఆర్థికాభివృద్ధిలో భాగమైనటువంటి ఆర్థికేతర అంశంను గుర్తించండి. ఐడెంటిఫై ది నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్ దట్ కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థికాభివృద్ధిలో భాగమైనటువంటి ఆర్థికేతర అంశం ఏంటంటే మానవ వనరులు అండి, హ్యూమన్ రిసోర్సెస్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆర్థిక అభివృద్ధిలో సో భాగమైనటువంటి అంశాలు అయితే సో ఆర్థికేతర అంశమైనా కూడా అది ఆర్థిక అభివృద్ధిలో భాగమే. అదేంటంటే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ అనేటువంటి పదంలో నీతి అంటే ఏమిటి? సో నీతికి సంబంధించి ఇక్కడ ఫుల్ ఫామ్ అయితే ఉంటుంది నీతి ఆయోగ్ అనేటువంటి దానిలో. సో NITI నీతి అంటే ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వాట్ డస్ ద నీతి స్టాండ్ ఫర్ ఇన్ నీతి ఆయోగ్? రైట్ ఆన్సర్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అభివృద్ధి ప్రక్రియతో సంబంధం లేనివేవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ది డెవలప్మెంట్ ప్రాసెస్?
రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక రంగంలో ప్రాథమిక శక్తి పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ లేబర్ ఫోర్స్ ఇన్ ది ప్రైమరీ సెక్టార్ అనేది సో దీనికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణను ఎవరు చేపట్టవచ్చు? ఓకే, హూ కెన్ ఇనిషియేట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి పార్లమెంట్ అండి. ఓకే, సో కేంద్రం అంటే ఇక్కడ మనకి కేంద్రం మాత్రమే కాకుండా ఇక్కడ మనకి పార్లమెంట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట దీనికి. ఓకే, సో పార్లమెంట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక ప్రజాస్వామ్యం దీని ద్వారా సాధించబడుతుంది. ఎకనామిక్ డెమోక్రసీ ఈజ్ అచీవ్డ్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో ఇది చూసుకుంటే రాష్ట్ర విధానానికి సంబంధించినటువంటి అనుసూచిత సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ద్వారా ఆర్థిక ప్రజాస్వామ్యం అనేది సాధించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి సహాయం చేయుటకు సలహాలు ఇచ్చుటకు మంత్రి మండలి ఉండును, అయితే రాష్ట్రపతి దీని సలహాలు డాష్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎగ్జిస్ట్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్, హౌ ఈజ్ ద ప్రెసిడెంట్ బౌండ్ బై ది అడ్వైజ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి అంటే రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటారు. అయితే ఆ యొక్క సలహాలు సూచనలకి సంబంధించి ప్రెసిడెంట్ సో వాటిని పాటిస్తారా అన్నట్లుగా మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే మనకి రాష్ట్రపతి మంత్రి మండలిని వారి సలహాలపై తిరిగి ఆలోచించమని సూచించవచ్చు. ఓకే, ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ది కౌన్సిల్ టు రీకన్సిడర్ ఇట్స్ అడ్వైస్ అని చెప్పేసి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నందుల పతనాన్ని వివరించినటువంటి సంస్కృత నాటకం ఏది? విచ్ సాంస్క్రిట్ డ్రామా డిస్క్రైబ్స్ ది ఫాల్ ఆఫ్ ది నందాస్? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ముద్ర రాక్షస అండి. ఓకే, ముద్ర రాక్షస అనేటువంటి పర్టికులర్ సంస్కృత నాటకం ఏదైతే ఉందో సో అది నందాస్కి సంబంధించినటువంటి పతనాన్ని వివరించినటువంటి సంస్కృత నాటకం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారత చరిత్రపై రచనలు చేసినటువంటి వారిలో మొదటివారు? హూ వర్ ది ఫస్ట్ టు రైట్ అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ? సో వారెవరంటే గ్రీక్స్. ఓకే, గ్రీకులు ప్రాచీన భారత చరిత్రపై రచనలు చేసినటువంటి వారిలో మొదటివారు. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ సన్యాసులను పీడించినటువంటి ప్రాచీన భారతదేశపు ఫండీనిష్ట బ్రాహ్మణ రాజు ఎవరు? ఓకే, సో విచ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ రూలర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా పర్సిక్యూటెడ్ బుద్ధిస్ట్ మాంగ్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే పుష్యమిత్ర శుంగుడు ఎవరైతే ఉన్నారో సో ఆ పుష్యమిత్ర శుంగుడు బౌద్ధ సన్యాసులను పీడించినటువంటి ప్రాచీన భారతదేశపు ఫండీనిష్ట బ్రాహ్మణ రాజుగా అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కోస్టల్ వర్నలబిలిటీ ఇండెక్స్ సివిఐను హైదరాబాద్లో ఎవరు విడుదల చేశారు? హూ రీసెంట్లీ రిలీజ్డ్ ది కోస్టల్ వర్నలబిలిటీ ఇండెక్స్ సివిఐ ఇన్ హైదరాబాద్? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వారు ఈ కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ సివిఐను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విమాన దుర్ఘటనలను సంబంధించినటువంటి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఓకే, విమాన దుర్ఘటనలకు సంబంధించినటువంటి నోడల్ మంత్రిత్వ శాఖ ఏది అంటే సో విచ్ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఏవియేషన్ యాక్సిడెంట్? సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అనమాట. సో ప్రస్తుత ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు అండి. సో శ్రీకాకుళం ఎంపీ. సో ఆయన ఈ సివిల్ ఏవియేషన్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఏ ప్రాంతంలో పొడి చలికాలాన్ని ఎదుర్కొనవచ్చు? సో ఇండియాలో ఏ ప్రాంతంలో పొడి చలికాలాన్ని ఎదుర్కొనవచ్చు అంటే ఇన్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా కెన్ డ్రై వింటర్ బి ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి అడిగారు. సో అది చూసుకుంటే మనకి తమిళనాడులో ఈ పొడి చలికాలం మనం ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఓకే, సో కావేరీ నది చూసుకున్నట్లయితే మనకి ముందు కర్ణాటకలో పుడుతుంది బ్రహ్మగిరి హిల్స్లో, ఆ తర్వాత తమిళనాడులోకి ప్రవహిస్తుంది, కొన్ని పాయలు కేరళలోకి కూడా వెళ్తాయి. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఈ కావేరీ నది అనేది ప్రవహిస్తుంది. సో నేను నదులకి సంబంధించి చాలా డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేశాను ఇండియాలో ఉన్నటువంటి అన్ని నదుల గురించి. సో వాటిలో కూడా చెప్పడం జరిగింది విత్ మ్యాప్తో సహా. సో కావేరీ నది మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల గుండా ప్రవహించేటువంటి నది. సో తమిళనాడుకి, కర్ణాటకకి ఈ కావేరీ నది జలాల వివాదం చాలా సంవత్సరాల నుంచి అయితే ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైనటువంటి భూమిగా మార్చింది
విచ్ క్యానల్ మేడ్ పార్ట్ ఆఫ్ ది థార్ డిజర్ట్ ఫెర్టైల్ అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి ఇందిరా గాంధీ కాలువ అండి. సో లాంగెస్ట్ క్యానల్ ఇన్ ఇండియా ఇందిరాగాంధీ క్యానల్ ఏదైతే ఉందో, సో ఇది మనకి థార్ ఎడారిలోని కొంత భాగాన్ని సారవంతమైనటువంటి భూమిగా మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దేశాల్లో ఏది పూర్తిగా ద్వీపాలతో ఏర్పడింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ ఐలాండ్స్? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే జపాన్, మలేషియా, మొజాంబిక్, అలాగే గ్రీస్ అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా వరకు ఐలాండ్స్తో ఏర్పడినటువంటి దేశాలు. కానీ ఇక్కడ మనకి జపాన్ అనేది చాలా ఐలాండ్స్ అయితే ఉంటాయి. సో ఆ ఐలాండ్స్ అన్నీ కలిపితే జపాన్ కాబట్టి సో జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకపు భూమి తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడుతుంది? విచ్ టైప్ ఆఫ్ సాయిల్ స్వెల్స్ వెన్ వెట్ అండ్ క్రాక్స్ వెన్ డ్రై అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అండి. సో నల్ల రేగడి నేలలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్తో వరుణ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్నటువంటి దేశం ఏది? విచ్ కంట్రీ పార్టిసిపేట్స్ ఇన్ ది వరుణ నేవల్ ఎక్సర్సైజ్ విత్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఫ్రాన్స్ అండి. సో ఫ్రాన్స్ అండ్ ఇండియా కలిసి వరుణ అనేటువంటి ఒక నేవల్ ఎక్సర్సైజ్ని వాళ్ళు చేశారనమాట. సో ఫ్రాన్స్ అనేది రైట్ ఆన్సర్. ఈ నేవల్ ఎక్సర్సైజెస్ అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా చూసుకోండి, ఎగ్జామినేషన్స్లో అయితే అడుగుతారు. సో ఇవి మనకి మోడల్ క్వశ్చన్స్ ఫర్ జీకే అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ కోర్స్ అయితే తీసుకోండి. మీకు 25 పేపర్స్ ఉంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు. 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా ఉంది, అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. 399 రూపీస్ మెగా కోర్స్ ఉంది, ఆ కోర్స్ తీసుకుంటే అన్నీ కూడా అందులోనే ఉంటాయి. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. 49 రూపీస్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ ఉంది. వీటిలో మీకు ఏది కావాలి అనుకుంటే ఆ కోర్సెస్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా తీసుకోండి. థ్యాంక్ యూ.